అందరం వీటిలో వెళ్ళండి. ఈరోజు మనకి బేసిక్స్ వచ్చేదానికి చూద్దాం. మీకు మీరు ఒకసారి అందరూ జాతక పారిజాతం ఒకసారి కొనుక్కోండి. మీకు దాంట్లో ఐడియా ఉంటుంది చాలా వరకు. ఇంకా రాసుల్లో మనకి తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు రాసుల్లో మనకి హ్రస్వ దీర్ఘ సమ అని చెప్పి ఉంటుంది. అంటే పొట్టి రాసులు, సమరాసులు, పొడుగు రాసులు అని. అర్థమేనండి. వీటి యొక్క ఏయి పొడుగు రాసులు, ఏయి పొట్టి రాసులు. ఇప్పుడు మనకి ఇక్కడ మేషం ఉంది. ఒకటి మేషం, రెండు వృషభం, మూడు కుంభం. ఈ మూడు రాసులు మనకి హ్రస్వ రాసులు అంటారు, అంటే పొట్టి రాసులు అని. హ్రస్వ రాసులు అని అంటే పొట్టి. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో మనకేంటంటే మీకు ఏదైనా కాలపురుషుల అంగాలు పలానా రాశిలో పడ్డప్పుడు వాళ్ళని ఫిజికల్గా మనం చూసినప్పుడు పొట్టి రాశిలో ఏ అంగాలు పడ్డాయి, ఏ బాగా అధిపతులు పడ్డారు, పొడుగు రాశుల్లో ఏ పడ్డారు, ఇదంతా మీకు ఏంటంటే ఒక ఐడియా వస్తుంది. పొట్టి రాశులకి పొడుగు రాశులకి డిఫరెన్స్ ఏంటని. ఒక్కొక్కళ్ళకి ఏమో హెడ్ పొట్టిగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళేమో హెడ్ పొడుగ్గా ఉంటుంది, ఒక్కొక్కళ్ళేమో హెడ్ సమంగా ఉంటుంది. అంటే వాళ్ళ లగ్న భావాలు కానీ లగ్నాధిపతి కానీ అక్కడ పడ్డాడు అని. ఇప్పుడు ఒక మేష లగ్నం అనుకోండి. ఈ లగ్నం వచ్చేదానికి మనకి పుట్టరాశి అయింది, లగ్నాధిపతి వెళ్ళి సమరాశిలో పడ్డారు అనుకుంటే వాళ్ళది ఒక రకమైన యావరేజ్ హెడ్ ఉంటుంది అని చెప్పొచ్చు. అది పొడుగు రాశిలో పడ్డాడు, అది లగ్నాధిపతి వెళ్ళి పొట్టి రాశి. ఇది కూడా ఏంటంటే మనకి యావరేజ్ సమంగా ఉంటుంది హెడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు రెండు పొడుగు రాశులు అనుకోండి, లగ్నం లగ్నాధిపతి వీళ్ళ హెడ్ కొద్దిగా పొడుగ్గా పెద్దగా ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే ఒక అంగం ఏదైనా సరే. ఇప్పుడు మేషం అంటే హెడ్, వృషభం అంటే మనకి ఫేసు, షోల్డర్స్ అనే థర్డ్ హౌస్, ఇలాగా తర్వాత అంగాల గురించి చెప్పినప్పుడు మీకు ఐడియా వస్తుంది. పొట్టి రాశుల్లో ఎవరు పడ్డారు, పొడుగు రాశుల్లో ఎవరు పడ్డారు. ఇప్పుడు మనకి ఈ మూడు పొట్టి రాశులు. ఇక మనకి పొడుగు రాశులు చూసుకున్నాం అనుకోండి. మిథునము, ధనుస్సు, మకరం. ఇప్పుడు ఈ మిథునము, ధనుస్సు, మకరము, మీనం వీటిని మనం ఏమంటామంటే సమరాశులు అంటాం. కర్కాటకం అంటాం. అంటే దగ్గర దగ్గర మనకి ఎన్ని వచ్చినాయి, ఒకటి రెండు మూడు నాలుగు రాసులు వచ్చినాయి. మిథునము, మకరము, ధనుస్సు, కర్కాటకం, మీనం. ఈ ఐదు రాసులు ఏంటంటే సమరాశులు. ఇది మన బాడీ పార్ట్స్ పడ్డా ఇంకేదైనా గ్రహాలు పడ్డా మనం ఏంటంటే వాటి యొక్క పార్ట్స్ సమంగా ఉంటాయండి. ఇక్కడ ఎలా ఉన్నారంటే చెప్పారు, ఇలా వాళ్ళ నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు చెప్పారు. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 7 వెళ్ళినాయి. 5, 3, 8 ఇంకా 4 రాసులు ఉంటాయి. ఈ 4 రాసులు ఏంటంటే మనకి సింహం ఒకటి, కన్య, తుల, వృశ్చికం. ఈ 4 రాసులు మనకేంటంటే పొడుగు రాసులు. వీటిలో వాళ్ళకి ఏమైనా బాడీ పార్ట్స్ పడ్డాయి అనుకోండి, అధిపతులు ఆ పార్ట్స్ కొద్దిగా పొడుగ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక పర్సన్కి ధనుర్ లగ్నం ఎగ్జాంపుల్ అనుకోండి.
ఇక్కడ మనకి వృచ్చికం వచ్చి పొడుగు రాశి అయింది కదా. ఈ వృచ్చికాధిపతి కుజుడు ఈ సింహం నుంచి 4 రాశులు ఎక్కడన్నా పడ్డాడు అనుకోండి. వీళ్ళ పాదం 12th హౌస్ అంటే పాదం తీసుకుంటాం. పాదం చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పచ్చు, పొడుగ్గా ఉంటుంది. అర్థమేనండి. లేదు, ఒక వృషభం తీసుకుందాం. పాదాలు మేషం. అతను ఇటు కుంభంలో కానీ ఇంకా వృషభంలో కానీ ఎక్కడన్నా పడ్డాడు అనుకోండి, వీళ్ళ పాదం పొట్టిగా ఉంటుందని చెప్పొచ్చు. లేదు, ఒక తులా తీసుకుందాం. పాదాధిపతి బుధుడు అయ్యాడు అనుకోండి. ఈ బుధుడు ఈ పొట్టి రాశుల్లో పడ్డాడు అనుకోండి, సమపాదం అని చెప్తాం. అంటే 7వ నెంబర్ 8వ నెంబర్ ఉంటుంది. అర్థమేనండి. లేదనుకో, ఈ పొడుగు రాటు ఇక్కడే పడ్డాడు అనుకోండి, 12వ నెంబర్ పాదం ఉంటుంది. జస్ట్ ఒక పాదాన్ని ఐడియా తీసుకొని మీరు ఏంటంటే మిగతా బాడీ పార్ట్స్ కూడా మీరు ముందు ముందు క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఏ బాడీ ఎంత పొడుగు ఉంటుంది, ఎలా ఉంటుంది ఏంటని. అంటే పొట్టి రాసులు ఏంటి, పొడుగు రాసులు ఏంటి. వాళ్ళ బాడీలో ఇంటర్నల్ పార్ట్స్ కూడా అంతే, కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. ఇదేంటంటే జస్ట్ ఒక అంగ సాముద్రికానికి వాటికి యూజ్ అవుతుంది. మీకు తర్వాత తర్వాత కూడా ఈ రాసుల గురించి మీకు ఐడియా వస్తుంది ఏం చేయాలి ఏంటని. ఇంకా మనకు ఉంది ఏంటంటే క్రూర రాశులు, సౌమ్య రాశులు అని ఉంటాయి. ఇప్పుడు మేషం నుంచి చూసుకున్నాం అనుకోండి. మేషంలో నిన్న క్లాసులో చెప్పుకున్నాం కదా, మన క్లాసులో ఇది మేషం. మేషం అనగానే మనం పురుష రాశి అని చెప్తాము, చర రాశి అని చెప్తాం, దీన్ని క్రూర రాశి అని చెప్తాం. క్రూర రాశి, ఇది సౌమ్య రాశి. ఇప్పుడు ఈ భావాల్లో ఏదన్నా గ్రహాధిపతులు కానీ ఎవరు పడ్డారనుకోండి సౌమ్యంలో. ఇప్పుడు సౌమ్య రాశిలో ఒక అశుభ గ్రహం పడింది. అశుభ గ్రహం లేకపోతే సూర్యుడే పడ్డాడు అనుకోండి. సూర్యుడు క్రూర గ్రహం కదా, మిగిలిన గ్రహాలు అశుభ గ్రహాలు. సౌమ్యంలో పడింది అంటే వీళ్ళు ఏంటంటే న్యూట్రల్ అవుతారు. అంటే క్రూరత్వం ఉంటుంది, అలాగని చెప్పి అంత క్రూరత్వం ఉండదు, అంతగా మరి సౌమ్యం కూడా ఉండదు. ఇప్పుడు ఇది కంప్లీట్ గా సౌమ్య రాశిలో సౌమ్య గ్రహాలు పడింది అనుకోండి, ఒక రకం చెప్పాలంటే మహాత్మా గాంధీ ఒక చెంప కొట్టమంటే ఇంకో చెంప కూడా చూపిస్తాడు చూసి, అట్లా ఉంటుంది. మనకి ఎందుకులే, కొట్టుకుంటూ కూడా కొట్టుకొని అన్న మనస్తత్వం. అదే ఒక క్రూర గ్రహం క్రూర రాశిలో పడింది అనుకోండి, వీళ్ళు కొడదామని ఆలోచించేలో వీళ్ళే కొడతారు. అర్థమేనండి. లేదా క్రూర గ్రహం వెళ్ళి సౌమ్య రాశిలో పడింది అనుకోండి, ఈ అవతల చేత ఇటు దెబ్బేశారు, వీళ్ళు మళ్ళీ దెబ్బేస్తారు కదా, మనం సందర్భం వచ్చినప్పుడు కొడదామని చెప్పేసి వెయిట్ చేస్తాం. ఇది హ్యూమన్ పర్సన్ యొక్క సైకాలజీలో మనం చూస్తాం మామూలుగా. ఇంతే, మీకు క్రూర సౌమ్య ఇంకన్నీ అంతే. నెక్స్ట్ కూడా మళ్ళీ చూసుకున్నాం అనుకోండి, మళ్ళీ క్రూర, ఆ తర్వాత సౌమ్య. ఇట్లా మీకు ఏంటంటే సిరీస్ మొత్తం వస్తుంది మీకు. అంటే బేసి సరి బేసి సరి, అలాగే క్రోరా సౌమ్య అని చెప్పి మీరు ఏంటంటే గ్రహాలన్నిటిని మీరు అదే విధంగా లెక్కేసుకుంటా ఉంటారు. ఇది రాసులండి. మళ్ళీ దీనికి ఇంకా మనకు ఉంటుంది క్యాలిక్యులేషన్స్ మీకు. దీన్ని మనం ప్రెడిక్షన్లో ఎలా తీసుకుంటాం. ఎప్పుడైనా సరే మనకి క్రోర రాసుల్లో ఏదైనా ప్లానెట్స్ పడ్డాయి అనుకోండి, ఆ ప్లానెట్స్ విషయం ఏంటంటే మనం చాలా ఆ దశ నడుస్తున్నప్పుడు మనలో కూడా కొంచెం హార్ష్ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా సమస్యలు వస్తున్నప్పుడు మనం కొంచెం ఎంత సౌమ్యుడిగానే ఒక టైంలో కోపం వస్తాం. ఆ కోపం ప్రదర్శించే అవకాశాలు కూడా ఉంటాయి. రెండోది, ఆ గ్రహం వాటి యొక్క దశలు కానీ ఏదైనా సరే మనం సాధించాల్సి వస్తుంది. ఈజీగా దొరకవు మనం, కొంచెం పోరాడాలి. అంటే క్రూర రాశుల్లో ఏ గ్రహాలు పడ్డా కూడా, ఇప్పుడు మేష రాశిలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి, మిథున రాశిలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి, సింహరాశిలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి. ఏంటంటే ఈ క్రూర రాశులు ఇవి.
వీళ్ళ లైఫ్ ఏంటంటే కొంచెం టఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది, ఇది క్రోరా, ఇది క్రోరా, ఇది క్రోరా, ఇది క్రోరా. ఇప్పుడు ఈ టైంలో ఎవరైనా పిల్లలు పుట్టారు ఎక్కువ గ్రహాలు క్రోర రాశిలో కూర్చున్నప్పుడు, వీళ్ళది లైఫ్లో ఏంటంటే ఏదైనా సాధించుకోవాలి. ఒక్కొక్క సీజన్లో మనకేంటంటే ఒక్కొక్క ఇయర్లో పుట్టేవాళ్ళు లైఫ్లో ఎక్కువగా సమస్యలు అనిపిస్తూ ఉంటారు. ఒక సీజన్ ఎక్కువగా క్రోర రాశుల్లో గ్రహాలు పడ్డాయి. ఆ టైంలో ఎక్కువ మంది పిల్లలు పుట్టారు. ఫ్యూచర్లో వీళ్ళ లైఫ్లో ఏంటంటే పోరాటం మీద ఉంటుంది. వీళ్ళకి పోరాడడం చేత కాలేదంటే లైఫ్లో ఫెయిల్ అవుతారు. ఎందుకంటే క్రోర రాశులు అనేది ఇప్పటి సొసైటీలో చూసుకుంటే కనుక వీళ్ళు ఫైట్ చేయాలి, సౌమ్యంగా కూర్చునేది కాదు, హార్డ్ వర్క్ చేయాలి, ప్రతిదానికి పోరాడుతూ ఉండాలి క్రూర రాశులు పడితే. ఇప్పుడు లగ్నాధిపతి ఈ క్రూర రాశుల్లో పడ్డాడు అనుకోండి, లగ్నం క్రూర రాశిలో పడింది, లగ్నాధిపతి క్రూర రాశిలోనే పడ్డాడు, వీళ్ళు కొంచెం హార్ష్నెస్ ఉంటుంది వీళ్ళు. వీడు పెట్టుకోండి ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక పర్సన్ లగ్నం క్రూర రాశి అయింది, ఆ లగ్నాధిపతి ప్లేస్మెంట్ కూడా క్రూర రాశి. అంటే లగ్నం అంటే ఏంటి, ఇక్కడ మనకి ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం, అర్థమైందండి. ఒక లగ్నం క్రూర రాశి పడ్డప్పుడు ఆటోమేటిక్గా మనకి వాళ్ళ మనసు ఏమవుతుంది చెప్పండి, సౌమ్య రాశి అవుతుంది డిఫాల్ట్గా. లగ్నం నుంచి ఫోర్త్ హౌస్ సౌమ్య రాశి ఎప్పుడైనా. అంటే ఈ క్రూరానికి సౌమ్యానికి మనం ఒకసారి చూసుకున్నాం అనుకోండి, ఒక అతని లగ్నం సౌమ్యంగా ఉంటుంది, మనసు కొంచెం హార్ష్గా ఉంటుంది. ఇప్పుడు ఒక మ్యాచ్ లగ్నాన్ని తీసుకుందాం అనుకోండి, సమ్ ఎగ్జాంపుల్. ఈ లగ్నం క్రూర రాశి పడింది కాబట్టి వీళ్ళ చతుర్థ భావం మనసు అనేది బాగా సెన్సిటివ్ పర్సన్స్. చిన్న చిన్న విషయాలకు కూడా ఊరికనే స్పందిస్తుంటారు. క్రూర లగ్నాల వాళ్ళు అందరూ అంతే. మేష లగ్నం వాళ్ళు ఎంత సాఫ్ట్ గా స్పందిస్తారు, మిథున లగ్నం వాళ్ళు కూడా అంతే సెన్సిటివ్ గా స్పందిస్తారు. మీరు చూడండి క్రూర లగ్నాలు ఎన్నైనా చూడండి, తులా లగ్నం వాళ్ళు అంతే సెన్సిటివ్ గా. అంటే వాళ్ళలో కొంచెం సెన్సిటివ్నెస్ ఉంటుంది. ఎక్కడైనా దానాలు కానీ ధర్మాలు కానీ జరుగుతున్నాయి అనుకోండి, ఎక్కడైనా ఏదైనా సిచ్యువేషన్ చూసి వాళ్ళని చూసి జాలేస్తుంది. రోడ్డు మీద ఎవరైనా అడుక్కునే వాళ్ళు వెళ్తున్నారు అనుకోండి, ఒక్కొక్కళ్ళకి విపరీతమైన జాలేస్తుంది. జాలేస్తుంది, వీళ్ళు జేబులో డబ్బులు తీసి ఎక్కువ దానాలు చేస్తున్నారంటే వీళ్ళు లగ్నాలు కుర్రోర లగ్నాలు. ఎందుకంటే వాళ్ళ మనసులు డీపాటుగా సౌమ్య లగ్నాలు పడతాయి కాబట్టి, సౌమ్య భావాల్లో పడతాయి కాబట్టి. అర్థమైందండి. ఇంకా ఈ సౌమ్య లగ్నాల వాళ్ళు ఏంటంటే పైకి చాలా సౌమ్యంగా కనబడతారు. వాళ్ళని ఏమన్నా అన్నా కూడా ఏదైనా సరే సందర్భం కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ వీళ్ళ మనసులో ఒక క్రూరత్వం ఉంటుంది, హార్ష్నెస్. అంటే ఏ లగ్నాల వాళ్ళు మానసికంగా సౌమ్యులు, ఏ లగ్నం వాళ్ళు మానసికంగా క్రూరులు అవుతారని చెప్పి మనకి ఈ టూ డిఫరెన్స్ లో మనకు తెలుస్తుంది. ఎందుకంటే మహర్షులు క్రూర సౌమ్య అవటానికి లగ్నం ఏం పడుతుంది, భావం ఏం పడుతుంది. ఇప్పుడు ఒక మేష లగ్నం వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, సమ్ ఎగ్జాంపుల్. వీళ్ళదేమో 10th హౌస్ వచ్చేదానికేమో సౌమ్యం పడుతుంది, అదే మేష లగ్నాన్ని. వీళ్ళు ఏదైనా సరే కర్మ అనేది చాలా సౌమ్యంగా చేద్దాం అనుకుంటారు. ఇన్ కేసు అక్కడ క్రూర గ్రహాలు పడ్డాయి, లైఫ్ లో కష్టపడాలి వస్తుంది. లేకపోతే ఈ లగ్నాధిపతి వెళ్ళి క్రూర రాశిలో పడ్డారు, వీళ్ళు ఏంటంటే కొద్దిగా సఫర్ అవుతుంటారు. ఎందుకంటే మనం ఒక కర్మ ఏ పనైనా చేయని, మనం ఏదన్నా పని చేయాలి డిఫాల్ట్. అర్థమైనా, ఒక పర్సన్ పని చేయాలనగానే డిఫాల్ట్ గా మనకి యాక్టివేట్ అయ్యేది కర్మస్థానం, కర్మభావం, 10th హౌస్ యాక్టివేట్ అయ్యేది. మన పళ్ళు తోముకునే దగ్గర నుంచి
ఏదైనా సరే. అర్థమండి? ఈ కర్మ అనేది వీళ్ళకేంటి యాక్చువల్గా సౌమ్యం, సెన్సిటివ్ వీళ్ళు పని విషయం. ఎప్పుడైనా ఈ సౌమ్య రాశి అంటే ఆటోమేటిక్గా గ్రహాలు ఉంటే ఈజీ కోసం పాకులాడిద్ది, తొందరగా తేలిగ్గా పని అయిపోవాలి అనే మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి. క్రూర లగ్నాలు తీసుకున్నాం అనుకోండి, మనకి మేషం కానీ, మిథునం కానీ, సింహం కానీ, తుల కానీ, ధనుస్సు కానీ, కుంభం కానీ, ఈ లగ్నాలన్నీ ఏంటంటే క్రూర లగ్నాలు. వీళ్ళు బాగా హార్డ్ వర్క్ చేయగలుగుతారు, బయటకు ఏదైనా చేయగలుగుతారు. కానీ ఏ పనైనా ఈజీగా అవ్వాలి, తేలిగ్గా అవ్వాలి, ఎందుకు ఎక్కువ కష్టపడాలి చెప్పి అని అనుకుంటారు. అర్థమైంది? కానీ ఈ దశమ భావాధిపతి ఏదైనా సౌమ్యరాశిలో పడితే ఓకే, వీళ్ళు అనుకున్నట్టుగానే లైఫ్లో పెద్దగా కష్టం లేకుండా అంతా సహకారాలు దొరుకుతూ ఈజీగా అయిపోతుంది. ఇన్ కేసు వీళ్ళ దశమాధిపతి వెళ్ళి క్రూర రాశిలో పడ్డాడు, అప్పుడు వీళ్ళల్లో ఒక రకమైన ప్రెస్టేషన్ వస్తుంది. వీళ్ళకేమో అన్ని కావాలనుకుంటారు, పని తేలిగ్గా అవ్వాలనుకుంటారు. కానీ ఈ దశమాధిపతి వెళ్ళి ఒక క్రూర రాశిలో పడ్డాడు. ఒక మేష లగ్నం దశమాధిపతి శని మేషంలో కానీ, మిథునంలో కానీ, సింహంలో కానీ, లేకపోతే తులలో కానీ పడ్డాడు, కుంభంలో కానీ. వీళ్ళకి పని ఈజీగా కాదు, కానీ యాక్చువల్గా వీళ్ళు పని తేలిగ్గా అవ్వాలనుకుంటారు. వీళ్ళకి పని రెట్టింపు అవుతూ ఉంటుంది, డబుల్ పని అవుతుంది. ఏ పని అయినా డబుల్ పని అవుతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే బాగా ప్రెస్టేషన్లో కదా. ఇప్పుడు వీళ్ళ ఫోర్త్ లాట్ డిఫాల్ట్ వీళ్ళకి జాలి ఎక్కువ కదా. డిఫాల్ట్ జాలి వీళ్ళది, మనం కాదనకూడదు. ఊరికనే జాలి పడుతుంటారు ఈ లగ్నాలలో, క్రూర లగ్నాలలో. ఇన్ కేసు వీళ్ళ ఫోర్త్ లాట్ వెళ్ళి క్రూర గ్రహాల్లో పడ్డారనుకోండి, వీళ్ళ జాలి ఎంత ఉంటుందో వీళ్ళల్లో సైకలాజికల్ వైల్డ్నెస్ కూడా అంతే ఉంది. అదే, ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు మనం. ఫోర్త్ లాట్ అనగానే ఇక్కడ మదర్ అనుకుంటాం యాక్చువల్గా. ఈ ఫోర్త్ లాట్ వెళ్ళి మళ్ళీ సౌమ్య రాశిలో పడ్డాడు అనుకోండి, వీళ్ళ మదర్ బాగా హైలీ సెన్సిటివ్. అర్థమైందా? వీళ్ళ ఒక మాట అన్నా ఏదన్నా కూడా వాళ్ళు పెద్దగా స్పందించరు, పాపం బాధపడుతుంటారు మదర్ కూడా. ఇన్ కేసు ఇదే ఫోర్త్ లాట్ వెళ్ళి క్రూరంలో పడ్డారు, వాళ్ళ మదర్ క్యారెక్టర్ మనం చూడాలనుకోండి, ఆమె చాలా జాలి, దయ, పెద్ద చెయ్యి, అందరూ దాన ధర్మాలు చేయడం ముందుంటుంది. కానీ సందర్భం వస్తే ఆమె చాలా వైల్డ్గా మారింది. ఇదంతా సైకలాజికల్ పార్ట్ మీకు చెప్తుంది. అంటే ఒక లగ్నం, అలాగే డిఫరెంట్ భావాలు ఈజీగా వస్తుందా, దానికోసం మనం పోరాడాలా, తపన పడాలా అనేది మీకు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇది క్రూర సౌమ్యాన్ని మనం ఎలా యూటిలైజ్ చేస్తున్నాము ఒక పర్సన్ జాతకంలో, అసలు వాళ్ళు ఎలా స్థితి పొంది ఉంటారు, వాళ్ళకి మనం ట్రైన్ చేయాలి. బాబు మరీ అంత జాలిదయ చూపి మాకు, న్యూట్రల్గా ఉంటాను ట్రై చేయి. అర్థమైందా? ఇప్పుడు ఫోర్త్ లార్డు, ఇతను జాలి ఎక్కువ. అర్థమైందండి? కనపడ్డాడు కల్లా దాన ధర్మాలు చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, ఇస్తున్నాడు అందరికి పని అవ్వాలని. ఇదే ఫోర్త్ లార్డు వాళ్ళ జాతకంలో నేటల్లో క్రూర రాశిలో పడ్డాడు, కర్మాధిపతి కూడా క్రూర రాశిలో పడ్డాడు. ఇతనికి పాపం జాలిగా అంత దానాలు చేస్తున్నాడుగా పని అవ్వాలని, కానీ కర్మాధిపతి క్రూర రాశిలో పడ్డాడుగా, పని అవ్వదు. పని అవునప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళ సైకలాజికల్ ఇన్బ్యాలెన్స్ కోల్పోతారు, సైకలాజికల్ బ్యాలెన్స్ కోల్పోయే అవకాశం ఉంది. లేదు, వీళ్ళ ఫోర్త్ లాట్ వెళ్ళి ఇంకేదన్నా భావాల్లో పడ్డాడు, 6, 8, 12 భావాల్లో పడ్డాడు. ఒకవేళ ఇన్ కేసు సౌమ్యరాశి అయినా, అది వాళ్ళ లగ్నాత్ చెడు స్థానాలు కాబట్టి. అర్థమైందండి? ఇక్కడ వీళ్ళేంటంటే మళ్ళీ సఫర్ అనిపిస్తారు. ఇప్పుడు చూడండి, సౌమ్యరాశిలో పడవచ్చు, బాగానే ఉంటుంది అనుకున్నాం. ఇన్ కేసు ఇదే సౌమ్యరాశి 6, 8, 12 భావాలు అయితే అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు 6వ భావం మనం సౌమ్యం చూసుకుంటే కన్య, మేష లగ్నానికి, వృశ్చికము మీనం, ఒక మేష లగ్నం, చతుర్థాధిపతి వెళ్ళి పడ్డాడు, సౌమ్యరాశిలోనే పడ్డాడు. కానీ త్రికస్థానాలు వీళ్ళకి జాలి ఉంటుంది, లేదని కాదు, విపరీతమైన జాలి ఉంటుంది. కానీ ఇన్ కేసు వాళ్ళ దశమాధిపతి అశుభ గ్రహం అయింది,
శని వెళ్ళి క్రూర రాశిలో పడ్డాడు. వీళ్ళు ఇన్నాళ్ళు నేను అందరూ సహాయం చేస్తాను, చాలా సాఫ్ట్గా ఉంటాను, నా పనికి వచ్చేసరికి ఎవరూ సహాయం చేయట్లేదు అని చెప్పేసి ఈ పర్సన్ ఏంటంటే కంప్లీట్గా ఒకటి ఆరో భావంలో పడ్డాడు సోమరాశి, మేషలగ్న జాతకుడికి చంద్రుడు వెళ్ళి కన్యలో పడ్డాడు. కొంచెం బాగా కోపం ప్రదర్శించే అవకాశం ఉంటుంది, పని అవ్వట్లేదు. లేదు అష్టమంలో పడ్డాడు, అర్థమైందండి. అష్టమంలో పడ్డప్పుడు కొద్దిగా డిప్రెషన్కి వెళ్ళి అవతల వాళ్ళ మీద నిందలేయటం, వచ్చేయటం, ఇచ్చేయటం, అవతల వాళ్ళని బ్లేమ్ చేద్దామని చెప్పి ప్రయత్నించడం కూడా చేస్తుంటాడు. లేదు వేయి స్థానంలో పడ్డాడు, ఇతను కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, ఐసోలేషన్లోకి వెళ్ళిపోతాడు. ఇది లోన్లీనెస్ ఫీల్ అవుతుంటాడు, తప్పు మీద తప్పు చేస్తుంటాడు. ఎందుకంటే ఇతను పని అవ్వలేదు. పని అవ్వకుండా ఇతనికి ఏంటంటే నేను చాలా మంచివాడిని, అందరికి సహాయం చేస్తున్నాను, రేపొద్దున సందర్భం వస్తే చేస్తారు అనుకుంటాడు. ఇక్కడ ఈ చంద్రుడు ఒక సౌమ్య రాశి వృషభ రాశిలో ఉంటే నో ప్రాబ్లం, 6 8 12 పడితే డేంజరే. ఇదే దశమాధిపతి శని క్రూర రాశిలో పడ్డాడు వాళ్ళ జాతకంలో, నా పని అవ్వలేదుగా, ఇంకా సమాజాన్ని ద్వేషిస్తానుగా, నా మనసు అందరం ద్వేషించింది. చతుర్థాధిపతి తల్లిని ద్వేషిస్తుంది, ఆరో భావం మామూలుగా ఏమలో అల్లుళ్ళు గిళ్ళు వాళ్ళని ద్వేషిస్తారు, అష్టం భావం భార్య కుటుంబాన్ని ద్వేషిస్తుంటాడు, వేయి భావం ఇంకా అక్కడ ఎవరు ఉంటారంటే అత్తలు గెత్తలు మేనత్తలు ఇల్లు ఉంటారు, వాళ్ళని ద్వేషిస్తారు. మేనమామ భార్య ఉంటుంది 12వ భావంలో. అంటే వీళ్ళు ద్వేషించడానికి కారణం ఏంటో ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చాడు, పలానా ద్వేషిస్తున్నాడు, ఇతను దేలగ్నం, ఇతను మనస్సు ఏంటి, ఈ మనస్సుకి ఇతను ఏ విధంగా అవతల వాళ్ళకి సహాయం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇతను సందర్భం వచ్చినప్పుడు అదే సహాయాన్ని పొందుతాడా, పొందలేడు. ఇప్పుడు ఒక సాఫ్ట్ లగ్నాలు ఉన్నాయి అనుకుందాం, సౌమ్యరాశి అంటే వృషభం కానీ కన్య కానీ, ఇది కర్కాటకం కానీ కన్య కానీ, ఈ వృశ్చికం కానీ, వీళ్ళు ఏంటంటే పైకి సాఫ్ట్గా ఉంటారు. కానీ వీళ్ళ మనసులో ఏంటంటే కొంచెం వైల్డ్నెస్ ఉంటుంది, డిఫాల్ట్ వైల్డ్నెస్. ఈ భావాధిపతి వెళ్ళి సాఫ్ట్ రాశిలో పట్టడానికి ఒక చతుర్థాధిపతి న్యూట్రల్గా ఉంటారు వీళ్ళు, అంటే మధ్యస్థంగా ఉంటారు, అటు వెళ్ళరు ఇటు వెళ్ళరు. కానీ వైల్డ్లో పడ్డారు, వీళ్ళు ఎవరు సహాయం చేయరు పెద్దగా అనుకుందాం. వీళ్ళ దశమాధిపతిని చూసామనుకోండి, దశమాధిపతి కూడా బయలు రాసే డిఫాల్ట్గా. ఇన్ కేసు ఈ దశమాధిపతి వెళ్ళి సాఫ్ట్ రాశిలో పడ్డారు, వీళ్ళు ఎవరికి సహాయం చేయకపోయినా వీళ్ళ పని అంటే వచ్చి అందరూ సహాయం చేసి వెళ్ళిపోతారు. చూడండి వీళ్ళ అప్పుడు మనస్సు న్యూట్రల్లో ఉంటుంది, లేదా వైల్డ్గా ఉన్నా కూడా. దశమాధిపతి వెళ్ళి సాఫ్ట్లో పడ్డాడు, వీళ్ళు ఎవరికి సహాయం చేయకపోయినా పిల్లికి బెచ్చం అయిపోయినా కూడా వాళ్ళకి పనులన్నీ అయిపోతాయి. లేదు న్యూట్రల్లో పడ్డాడు అనుకోండి, న్యూట్రల్లో పడ్డప్పుడు ఇతను ఒక పని చేసుకోవడానికి ఒక 20 రూపాయలు ఖర్చు చేద్దాం అనుకో. వాస్తవంగా అయితే 20 రూపాయలు ఖర్చు పెడతాం ఇష్టం ఉండదు ఇది. ఎందుకంటే ఇతను మనస్సు బయలు పడుతుంది కదా, క్రూర రాశి పడుతుంది కదా. ఆ అధిపతి వెళ్ళి క్రూర రాశిలో పెడితే అసలు పెట్టడం, నేను ఎందుకు పెట్టాలి, ఎందుకు చేయాలంటాడు. అర్థమండి. రూల్స్ గురించి మాట్లాడతారు, ఎక్కువగా రూల్స్ గురించి మాట్లాడేది వీళ్ళే. ధర్మం న్యాయం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా, ఇలా మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు కర్కాటకం వాళ్ళు మాట్లాడతారు, వృషభం వాళ్ళు మాట్లాడతారు, అన్ని వాళ్ళు కూడా మాట్లాడతారు. అర్థమేనండి. వీళ్ళు కూడా మాట్లాడతారు, ఏది మనకి మకరం వాళ్ళు కూడా. ఈ లగ్నాల వాళ్ళు అవతల వాళ్ళకి ఒకటి ఇవ్వటం ఇష్టం ఉండదు, ఎందుకంటే డిఫాల్ట్గా వైల్డ్నెస్ ఉంటుంది కాబట్టి. రెండు రూల్స్ చెప్తారు, వాళ్ళ జీతాలు తీసుకోవట్లేదు, వాళ్ళ పనులు చేయట్లేదు, వాళ్ళ పని చేయడానికి ఏమైంది అని. ఇన్ కేసు ఆ మనస్సులో అటు వెళ్ళి సాఫ్ట్లో పడ్డాడు సౌమ్యరాశిలో, వీళ్ళు 10 రూపాయలు అయ్యే పని బాగా తెలివిగా రూపాయి ఖర్చు చేసి అవతలను పొగుడుతో పని చేయించేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ న్యూట్రల్ కదా, ఎప్పుడైనా న్యూట్రల్ ప్లానెట్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది. సాఫ్ట్ ప్లానెట్ వైల్డ్ ప్లానెట్ ఏంటంటే ఈ ఇంటెలిజెన్స్ కంటే కూడా వాళ్ళకున్న గుణాన్ని ఎక్కువ ప్రదర్శిస్తాం. అర్థమేనండి. ఎందుకంటే ఎవరు ఏ విధంగా ప్లేస్ అయ్యారు, వీళ్ళ మానసిక ఇంటర్నల్ ఏ ఏ సెక్టర్లు ఏ ఏ పనుల విషయంలో ఏ విధంగా వెళ్తుందని చెప్పి మనం ఏంటంటే కొంచెం డీప్ అబ్జర్వేషన్కి ఉపయోగపడుతుంది. ఇది క్రూర రాశుల్ని సౌమ్య రాశుల్ని మనం ఉపయోగించుకోవచ్చు. లేదు దశ సిస్టంలో మనం వాడాలనుకోండి,
ఈ క్రూర రాశుల్లో ఏదన్నా గ్రహం పడి దాని దశ నడుస్తున్నప్పుడు అంటే ఆ టైంలో ఒక పర్సన్ లేజీగా కూర్చొని పని అయ్యిద్దిలే అని చెప్పి భరోసా ఉండకూడదు. ఎందుకంటే ఆ పనులు అవ్వవు. ఎందుకంటే తను ప్రయత్నం చేయాలి, ఒక పని కోసం పోరాడాలి. ఇక్కడ లేజినెస్ పనికిరాదు. ఎందుకంటే అది ఏ భావం అయినా సరే, ఆ భావాధిపతి క్రూరరాశిలో పడితే ఆ భావం కోసం కొంచెం ఏంటంటే ఇతను కూడా తన వంతు కృషి చేయాలి, సఫర్ అవ్వాలి. ఈజీగా రాదు. ఇన్ కేసు సౌమ్య రాశిలో పడితే గ్రహాలు, సౌమ్య భావాధిపతి సౌమ్య రాశిలో పడ్డాడు, ఆ భావాలకు సంబంధించిన పనులు ఏదైనా కూడా ఈజీగా అయిపోతుంది. ఈయన పెద్ద కష్టపడక్కర్లా. ఇతను పని చేద్దాం అంటే నలుగురు వచ్చి చేస్తారు. ఇప్పుడు ఒక పెద్ద మనిషి అందరికి ఇళ్లలో చావుకు కానీ పెళ్లిళ్ళకి కానీ ముందే వెళ్తాడు, అన్ని పనులు చేస్తాడు, చివరికి సర్దుడితో సహా ఎత్తుడితో సహా అన్ని చేసి పెడతాడు అందరికి, తన బంధుగణం దగ్గర నుంచి అందరికి. ఎందుకంటే ఇతనికి సౌమ్యాలు పడ్డాయి. అర్థమైందా? కానీ ఇతను కర్మాలు ఆడల్ని సౌమ్యంలో పడలేదు. కర్మాధిపతి హార్ష్ లాడాడు, ఆ అధిపతి కూడా వెళ్ళి క్రూర రాశిలోనే పడ్డాడు. ఇన్ కేసు రెండు రకాలుగా అనుకో. రేపు పొద్దున ఇతని ఇంట్లో ఏదైనా పని అవసరమైంది, పెళ్ళిలో పెట్టుకున్నాడు, ఇంకేదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు అందరిలో చేశాడు, అందరూ తెలుసు ఇతనికి. అంటే చిన్న చిన్న పనులు, ఫ్లవర్ డెకరేషన్ దగ్గర నుంచి క్యాటరింగ్ దగ్గర నుంచి అందరూ తెలుసు. ఎందుకంటే అందరి పనులు చేస్తున్నాడు కాబట్టి ఇతనికి అనుభవం ఉంది, వాళ్ళందరితో మంచి పరిచయాలు కూడా ఉంటాయి యాక్చువల్గా. కానీ ఇతను ఎప్పుడైతే అతను పని పెట్టుకుంటున్నాడో ఆ పనికి తెలిసిన వాళ్ళందరూ కూడా సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయలేరు. ఎందుకంటే ఇతను చేస్తాడని భరోసా ఉంది, నేను అందరూ చేశాను, వీళ్ళందరూ మన పరిచయాలు ఉంటాయి, వీళ్ళ పని చెప్పేసి వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారని భరోసా ఉంది. కానీ పని అవ్వదు ఇక్కడ. ఎందుకంటే ఇతను కూడా ఆ పనిలో భాగమై తిరుగుతా చేపించుకుంటేనే పని అయింది. కానీ అయితే మన వాళ్ళు ఉండాలి భరోసా, నేను అందరూ చేశాను కదా, ఎన్నో ఏళ్ళని చేస్తున్నాను, నిన్న కూడా చేసి వచ్చాను, మొన్న కూడా చేసి వచ్చాను, వీళ్ళందరూ నాకు చేస్తారు, వాళ్ళ పనులే కాదు నేను ఆర్థిక సహాయాలు కూడా చేశాను అనుకుంటాడు యాక్చువల్గా. కానీ ఇతని విషయానికి ఎందుకు అవ్వట్లేదు పని? ఇక్కడ మనిషి సమాజాన్ని ద్వేషించే అవకాశం ఉంటుంది. రీజన్ ఏంటంటే ఇది వీళ్ళ కర్మ. వీళ్ళ కర్మఫలం ఏమొస్తుంది? ఒక కర్మాలు ఆడు అశుభం అవ్వచ్చు, లేకపోతే శుభం అవ్వచ్చు. అశుభ స్థానాల్లో పడ్డాడు, క్రూర రాశిలో పడ్డాడు. క్రూర రాశి అనగానే మనం చెడు అనుకోకూడదు. కొద్దిగా మనం కూడా కష్టపడి పోరాడి దానిలో పార్టిసిపేట్ చేస్తే పని అయిపోతుంది. సౌమ్య రాశి వాళ్ళకి అన్ని ఈజీగా వస్తాయి ఆ భావాల వరకు. అంటే ప్రతి మనిషికి కొన్ని సౌమ్యాలు కొన్ని క్రూరాలు పడుతుంటాయి, డిఫరెంట్ భావాలు. అర్థమైందా? ఆ డిఫరెంట్ భావాలు సౌమ్యలో పడుతుందా క్రూరలో పడుతుందా అని చెప్పి మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సౌమ్య రాశి ఒక భావం పంచమ భావం పడింది, సంతాన భావం పడింది అనుకుందాం. అది సౌమ్య రాశి క్రూర రాశి అని మనకు ఒక ఐడియా వస్తుంది. పంచమం క్రూర రాశి అవ్వచ్చు, సౌమ్య రాశి అవ్వచ్చు. ఇప్పుడు క్రూర రాశి అధిపతి క్రూర రాశిలో పడ్డాడు అనుకోండి, కొద్దిగా వాళ్ళ సంతానం డెలివరీ విషయంలో వాళ్ళు కొద్దిగా కష్టపడుతుంటారు, సఫర్ అవుతారు. అందులో పంచమ భావం అంటే ప్రథమ సంతానంలో సఫర్ అవుతారు. అదే ఇన్ కేసు సౌమ్య రాశి క్రూర రాశిలో పడితే ఇక్కడ ఒక రకమైన సఫర్ ఉంటుంది, అంత ఈజీగా ఏం దొరకదు. ఇంకో వాటి కర్తరీలు గర్తరీలు తర్వాత సంగతి. అంటే ఒక భావానికి సంబంధించి అతను గృహమే కానీ, సంతానమే కానీ, ఇంకా కర్మే కానీ, జాబే కానీ ఏదైనా సరే ఎక్కువ పోరాడాలా, ఈజీగా వస్తుందా అనేది ఇంపార్టెంట్. ఇది వాళ్ళ అదృష్టం అంటే ఏం లేదు. అదృష్టం అంటే ఆ భావాలకు కొన్ని అదృష్టాలు అంటే సౌమ్య స్థానాలు అవుతాయి. ఆ సౌమ్య స్థానాలు సౌమ్యంలో పడే అవకాశం ఉంటుంది, అది శుభస్థానం అయి ఉంటుంది. లేదు సౌమ్య రాశి సౌమ్య స్థానంలో పడింది, అశుభ స్థానం అయింది అనుకోండి, ఇక్కడ కొంచెం పోరాడండి. లేదు సౌమ్య రాశి క్రూర రాశిలో పడింది, అది శుభస్థానం అయింది, ఇక్కడ పోరాడితే మంచి జరిగింది, కష్టపడితే మీకు ఫలితం వస్తుంది, కష్టపడాలి అని. చాలా మందికి మనం ఏంటంటే గుడ్డిగా బాగా కష్టపడండి మీ పని అయిద్దిలే అంటాం. ఎందుకంటే వాళ్ళ జాతకాలు మనకు తెలియదు యాక్చువల్గా. చూడం, అడుగుతారు, ఆ ఇదిలే అంటే కొద్దిగా కష్టపడండి, ఎఫర్ట్ చేయండి అంట. ఎందుకంటే ఇక్కడ ఎఫర్ట్ అనేది ప్రతి మనిషి చేయడం అలవాటైంది అనుకోండి, ఈజీగా వస్తుంది, ఇంకా ఈజీ అవుతుంది. కష్టంగా వచ్చేది ఉంది, ఎఫర్ట్ చేయడం వల్ల వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏ రాశులు ఎలా పడ్డారో మనకు తెలియదుగా, మన జాతకాలే తెలియదు, వాళ్ళ గ్రహస్థితులు తెలియదు. జనరల్గా మీరు ఏంటంటే ఏ ఫంక్షన్లుగా ఎక్కడికి వెళ్తుంటారు, మీరు ఆశాలరని తెలుసు, వాళ్ళు అడుగుతారు నాకు ఇల్లు కట్టుకున్నా ఎప్పుడైద్ది అంటారు. అర్థం, మా అబ్బాయి పెళ్ళి అనుకుంటున్నాం ఎప్పుడైద్ది అంటారు. సరదా బయటకు కలిసినప్పుడు మనకి ఫ్రీగా మనం దొరికినప్పుడు ఏంటంటే ఫ్రీగా అడగడానికి చూస్తారు.
ఇది హ్యూమన్ నేచర్ అది. మీరేం చేయాలి, కొద్దిగా ఎఫర్ట్ చేయండి అమ్మా, బాగా అవుతుందిలే అని చెప్పి పాజిటివ్గా ఉంది. ఎందుకంటే ఎఫర్ట్స్ చేస్తే అవుతుంది. వాళ్ళు అడిగారంటే అర్థం ఏంటి ఇక్కడ, పని అవ్వట్లేదనే కదా. పని అవ్వట్లేదంటే ఏంటి, వాళ్ళ భావాధిపతి క్రూర రాశిలో పడ్డాడు. క్రూర రాశిలో పడ్డప్పుడు వీళ్ళు పని చేయాలి, ఎఫర్ట్ చేయాలి. వీళ్ళు ఎఫర్ట్ చేయట్లా, ఎవరి మీద డిపెండ్ అవుతున్నారు. ఎవరో చేస్తారులే, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, డిపెండ్ అవుతున్నాడు. అంటే తను దిగి పని చేయట్లా, తనకు కావాల్సిన దాన్ని తెచ్చుకోవట్లా, వేరే వాళ్ళు చేస్తారని డిపెండ్ అవుతున్నాడు. ఎందుకంటే ఇతని మనసు సాఫ్ట్ అయి ఉంటుంది. ఏ సాఫ్ట్ రాశిలోనే పడింది, అందులో ఏ అష్టంలోనూ పడింది అనుకుందాం. ఈ పర్సన్ బాగా డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళ మీద. ఆ వేరే వాళ్ళు చేయలేదు అనుకోండి, ఈ పర్సన్ కోపం వస్తుంది. చతుర్థాలు సాఫ్ట్ అయ్యాడు, మళ్ళీ సాఫ్ట్ రాశిలో పడడం మేష లగ్నం కష్టం అయింది, డిపెండ్ అవుతాడు, పని అవ్వలేదు. అతను చేస్తారులే అనుకుంటాడు, రేపొద్దున ఆయన పని చేయరు, కోపం వస్తుంది. ఇతనే దిగాల్సి వస్తుంది చివరికి. ఇతను తప్పదు ఆప్షన్ ఉంది. ఎందుకంటే ఇతను కర్మాధిపతి క్రూరరాశిలో పడ్డాడు కదా. కర్మాధిపతి సాఫ్ట్ రాశిలో పడ్డాడు, సాఫ్ట్ లాట్. చతుర్థాధిపతి కూడా సాఫ్ట్ రాశిలో పడ్డాడు. ఇప్పుడు వీళ్ళు డిపెండ్ అయినా కూడా వీళ్ళ పనులు అయిపోతాయి, ఫోన్ మీద పనులు చేయించుకోగలుగుతారు. కానీ అశుభ గ్రహాలు పడితే, క్రూర రాశిలో పడితే ఫోన్ల మీద పనులు అవ్వవు. ఇట్లా మీరేంటంటే ఒక క్రూర, ఒక సౌమ్య, ఒక క్రూర, ఒక సౌమ్య. ఇది ఫస్ట్ స్టెప్ ప్రిడిక్షన్ అనుకోండి మీరు, ఇది జూనియర్స్. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళే కొద్ది ఏంటంటే భావాలు, భావాధిపతులు, ఆ భావంలో కారకత్వాలు, గ్రహకారకాలు అన్ని మాట్లాడుకుంటాం డీప్గా. జస్ట్ సింపుల్గా మీకు ఒక లగ్నం తెలుస్తుంది కాబట్టి పలానా లగ్నం, ఈ మేష రాశి నుంచి క్రోరా సౌమ్య, క్రోరా సౌమ్య అని చెప్పి మీరు లిస్ట్ అవుట్ వేసుకోండి, చార్ట్ తీసుకోండి. ఆ తర్వాత గుర్తుపెట్టుకున్నాక వాళ్ళకి ఏదైనా మహాదశ నడుస్తుంది అనుకోండి, సరదాగా చెక్ చేసుకున్నప్పుడు క్రోర రాశిలో పడింది కాబట్టి మహాదశ, ఈ మహాదశలో వీళ్ళు కొద్దిగా పోరాడాలా, కష్టపడాలా, ప్రతి పని వీళ్ళే దిగి ఎఫర్ట్ చేయాలి, ఎఫర్ట్ చేయకుండా ఫలితం రాదని చెప్పేసి మీరు ఏంటంటే ఒక అవగాహన వస్తుంది. ఇది బేసిక్ లెర్నర్స్. సీనియర్స్ కంటే ఏమీ తెలుసు అనుకోండి, మీరు బేసిక్ లెర్నర్స్గా ఈ క్రోరా సౌమ్యాన్ని ఎలా వాడాలి అని చెప్పేసి మీకు ఒక ఐడియా రావాలి. మీరు చెప్పొచ్చు మీ జాతకంలో కూడా క్రూర రాశిలో పడింది భావాధిపతి, ఆ భావాధిపతికి క్రూర రాశి అధిపతి, సోమరాశి అధిపతి. మనం ఎఫర్ట్ చేయాలా, చేస్తే ఇంకెంత బాగా చేయాలి. ఇన్ కేసు క్రూర రాశి అధిపతి క్రూర రాశిలో పడ్డాడు, దాని పాపార్లం కూడా పడితే ఎక్కువ కష్టపడాలి, 10 రూపాయలు వస్తుంది. ఒకడు తక్కువ కష్టపడతాడు, 100 రూపాయలు వస్తుంది. అర్థం. ఇట్లాగా వాళ్ళ డెస్టినీ ఏంటనేది అక్కడ దేవుడు రాసి పెడతాడు, వీళ్ళు ఎంత తినాలి అని. ఒకళ్ళు బాగా కష్టపడతారు, పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడితే 100 రూపాయలు కూడా సంపాదించారు. ఒకడు కష్టపడ్డం, సరదాగా మాట్లాడుతూ ఉంటాడు, 1000 రూపాయలు సంపాదిస్తాడు, ఒక గంట కూడా పడతాడు సంపాదించాడు. ఎందుకంటే వాళ్ళ ధనాధిపతి ఏమయ్యాడు, సౌమ్యాధిపతి అయ్యాడు, సౌమ్య రాశిలో కూర్చున్నాడు, లేదా స్వస్థానంలో కూర్చున్నాడు, ఆ ధనాధిపతి శుభారంభం పట్టింది. ఊరికనే కష్టపడితే డబ్బులు వస్తాయండి, పెద్ద కష్టమే ఉండదు. నేను ఒక పర్సనల్ చూశాను, ఏం చేయడు, ఒక 60-70 ఏళ్ళు ఉంటాయి ఆయనకి, సరదాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, అందరితో ఫోన్లు మాట్లాడుతూ ఉంటాడు, అందరిని హాయ్ అని పలకరిస్తూ ఉంటాడు. తెలిసిన వాళ్ళు మన బాగా పరిచయం ఉన్న అతను కదా అని చెప్పేసి నాకు ఇల్లు కొనుక్కుందాం అంటే, అవునండి నీకు చెప్తా కదా నీకేంది అంటాడు. అందరు కాంటాక్ట్స్ ఉంటుంది కదా, ఆ పలానా తోట ఇల్లు ఉందండి అని చెప్తాడు. ఏ కష్టపడకుండానే కమిషన్ లక్షల్లో తీసుకుంటాడు. ఎందుకంటే అతనికి రాసి పెట్టి ఉంది. ఆ ధనభావాధిపతి సౌమ్యాధిపతి అవ్వచ్చు, ఆ సౌమ్యాధిపతి ఇంకో సౌమ్య స్థానంలో పడ్డాడు, దానికి మళ్ళీ శుభారంగం పట్టింది, పెద్దగా కష్టపడకుండా లక్షలు వస్తాయి. లైఫ్ అంతా హ్యాపీగా వెళ్ళిపోతుంది, ఎప్పుడో ఒకసారి కష్టపడతాం. ఇప్పుడు ధనాధిపతి అశుభ గ్రహం అయింది, సౌమ్యాధిపతి కాదు యాక్చువల్గా, సాఫ్ట్ లాట్ కాదు. సాఫ్ట్ లాట్ కాదు, తన సాఫ్ట్ ప్లేస్ అవ్వలేదు, దాని పాపాలను పట్టింది అనుకోండి. ఇదే రియల్ ఎస్టేట్ వాడు పాపం నిజంగా ప్రొఫెషనల్ గా తీసుకుని బాగా కష్టపడ్డా కూడా ఒక సైట్ కూడా అమ్మలేడు. అది చెప్తుంది, అసలు రియల్ ఎస్టేట్ పనే కాదు, ఊరికే హెల్ప్ చేస్తారు, తెలిసిన వాళ్ళ కోసం డబ్బులు ఎక్కువ వస్తాయి. చెప్తుందా, తిరగడు, చెప్పడు ఎవరికి. కానీ ఎవరిని అడిగితే కనుక ఇతని మీద అందరితో పలకరిస్తూ ఉంటాడు హ్యాపీగా నవ్వుతా. ఇతర పనులు అవుతాయి. ఒక రియల్ ఎస్టేట్ బాగా ప్రొఫెషనల్ గా చూసుకుంటాడు, చాలా సంపాదిద్దాం, పాపం పెట్టుబడి పెడతాడు, అన్ని చేస్తూ ఉంటాడు, లాక్ అయిపోతూ ఉంటాడు. ఇతను చెప్పింది ఎవరో కొనరు, ఏం చేయరు, స్ట్రెస్లు ఫ్రస్ట్రేషన్ ఉంటాడు. అంటే ఇక్కడ అదృష్టం ధనం రావడానికి.
ఇప్పుడు మీకు అశుభ స్థానాలు అధిపతులు ఎవరైనా సరే, మేష లగ్నం కానీ అంటే క్రూర లగ్నాలు, మేష లగ్నం కానీ మిథున లగ్నం కానీ ఇలా చెప్పాం కదా. లగ్నం దాటి లగ్నం క్రూర లగ్నాలు అనుకున్నాం. వీళ్ళ ద్వితీయ భావాలన్నీ సౌమ్యగ్రహాలే. అర్థం. సౌమ్యగ్రహాలు అంటే ఏంటి? మేష లగ్నం వాళ్ళకి డిఫాల్ట్ గా కొద్దిగా కష్టపడితే డబ్బు వస్తుంది. అర్థం. ద్వితీయంలో కూర్చోడానికి ఇంకా తొందరగా ఎక్కువ డబ్బు వస్తుంది. నిజంగా. మిథున లగ్నం వాళ్ళు అంతే. సెకండ్ లార్డ్ సాఫ్ట్ లార్డ్. సింహ లగ్నం వాళ్ళకి సెకండ్ లార్డ్ సాఫ్ట్ లార్డ్. తులా లగ్నం వాళ్ళకి సెకండ్ లార్డ్ ఇది సౌమ్య రాశి. ధనుస్సుకు కూడా సౌమ్య సెకండ్. అర్థమైందా? కుంభానికి కూడా సౌమ్యం. వీళ్ళు డబ్బు బాగా సంపాదిస్తారు ఈ లగ్నాల వాళ్ళందరూ. ఎందుకంటే ఒకటి ఆ సౌమ్యాధిపతి సౌమ్యంలో పడ్డాడు, ఈజీగా డబ్బు వస్తుంది ఎక్కువ మొత్తం. ఇన్ కేసు ఆ సౌమ్యాధిపతి వెళ్ళి క్రూరంలో పడ్డాడు, వీళ్ళు కొద్దిగా కష్టపడ్డా కూడా డబ్బు వస్తుంది, ఎక్కువగానే వస్తుంది. ఎందుకంటే వీళ్ళు రాసి పెట్టుకున్న ఈ లగ్నాలు. ఇంకా వృషభ లగ్నం వాళ్ళు ఉన్నారు, ద్వితీయాధిపతి సౌమ్యమేం కాదు. అర్థం. కర్కాటక లగ్నానికి ద్వితీయ సౌమ్యం కాదు. సేమ్. కన్యగా అలాగే ఉంటుంది, వృశ్చికం అలాగే ఉంటుంది, మకరానికి అలాగే ఉంటుంది. సౌమ్యాలేం కాదు. వీళ్ళు పోరాడాలి డబ్బు కోసం, తపన పడాలి. డబ్బు విషయం వీళ్ళ కోపం కూడా వస్తుంది ఈ లగ్నాలలో. ఈ లగ్నాల వాళ్ళు డబ్బు పట్టుకున్నాం అనుకో, కోపం వస్తుంది అలా. అర్థం. వృషభ లగ్నం వాళ్ళు ఎవరికైనా బాకీ ఇచ్చారాడు ఎవలేదనుకో ఆడు యుద్ధాన్ని చూస్తాడు. కన్యా లగ్నం వాడు కూడా ఎవరికి డబ్బులు ఇచ్చాడు అనుకోండి, ఆ డబ్బుల విషయంలో తేడా పడింది అనుకోండి, ఇక్కడ కోపం వస్తుంది. ఎందుకంటే అది క్రూరం కదా సెకండ్ హౌస్ అనేది. వైల్డ్ గా మాట్లాడే ఛాన్స్ ఉంది. ఒక్కసారి నోటికి ఏదొచ్చినా అది కూడా మాట్లాడొచ్చు వాళ్ళు. వీళ్ళ డబ్బుల విషయంలో కోపం వస్తుంది. మీరు డబ్బులు ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకోండి, మేష లగ్నం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి, లేకపోతే మేష రాశి వాళ్ళ డబ్బులు తీసుకోండి. ఇవ్వకపోయినా కూడా వాళ్ళు లైట్ తీసుకుంటారు. ఎందుకంటే సెకండ్ హౌస్ కదా, సౌమ్యమే కదా, సంపాదించుకుందాం అనుకుంటారు. కర్మకాలి వృషభం వాళ్ళు కానీ కర్కాటకం వాళ్ళు కానీ కన్య వాళ్ళ దగ్గర అంటే సాఫ్ట్ లగ్నాల వాళ్ళ దగ్గర డబ్బు విషయంలో తీసుకున్నారు అనుకోండి, వీళ్ళు కొద్దిగా వైల్డ్గా ఉంటారు. ఆ రాశుల్లో పుట్టిన, అర్థమైందా, ఆ లగ్నాలు అయినా సాఫ్ట్ లగ్నాలు అయితే కనుక వాళ్ళ దగ్గర డబ్బులు మ్యాటర్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు, నిక్కచ్చుకుంటారు, మొండిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు అంత తొందరగా రాదు, చాలా పాపం పోరాడి కష్టపడి సంపాదిస్తారండి. రూపాయి కష్టపడి కూడబెడతారు. ఎందుకంటే సెకండ్ హౌస్ క్రూరం కదా. సెకండ్ హౌస్ క్రూరం అంటే ఏంటి? ఫైనాన్షియల్ మ్యాటర్ ఎక్కువ లెస్ట్లో కొంచెం స్ట్రాంగ్ గా కష్టపడి ఉంటారనే అర్థం. ఈజీగా రాదనేగా. వాళ్ళ విషయంలో డబ్బుల మ్యాటర్స్ లో మనం వేలు పెట్టాం అనుకోండి, వాళ్ళు కొంచెం నోటు దురుస్తానం చూపించినా కూడా ఆశ్చర్యం లేదు. అంటే ఒక పర్సన్ యొక్క ఏ ఏ మ్యాటర్స్ లో అతను ఏ విధంగా బిహేవ్ చేస్తాడో కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. డబ్బు విషయంలో ఎలా పనిచేస్తుంటాడు, మానసికంగా అతను ఎలా ఉంటాడు, అర్థమైందా, ఆలోచనలు ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ మీకు ఏంటంటే ఒక ఐడియా వస్తుంది. క్రూరరాశులలో ఒకసారి వాళ్ళ థాట్స్ ఆలోచనలు చాలా వైల్డ్గానే ఉంటాయి. ఎందుకంటే పంచమాధిపతి వైల్డ్ అంటే 159. అర్థమేనా? అలా మీరేంటంటే త్రికోణాలు, ఏది సౌమ్య త్రికోణాలు పడ్డాయి, ఏది క్రూర త్రికోణాలు పడ్డాయి, ముందు పర్సన్ అండర్స్టాండ్ చేసుకోండి. అర్థమైంది? ఇది మీరు ఆస్ట్రాలజర్స్గా చాలా బాగా నేర్చుకోగలుగుతారు. ఎప్పుడైనా సరే ఒక పర్సన్తో ప్రేమ, మైత్రి, అవగాహన, ఈ మూడు ఉంటే రిలేషన్షిప్ ఉండాలి. మీ క్లయింట్స్తో మీకు గుడ్ రిలేషన్స్ ఉండాలి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. అర్థమైందండి? రెండోది, వాళ్ళ చార్ట్ చూడంగానే మీకు బేసిక్ సెన్స్ ఉంటుంది కాబట్టి, ఈ క్రూర రాశి ఏంటి సౌమ్య రాశి ఏంటి సెన్స్ ఉంటుంది కాబట్టి ఒక పలానా లగ్నం అని తెలియగానే వీళ్ళు ఏ ఏ సెక్టార్లో క్రూరంగా ఉంటారు, ఏ ఏ సెక్టార్లో సౌమ్యంగా ఉంటారో మనకు ఒక ఐడియా ఉంది. ఏ భావాన్ని మనం వీళ్ళని టచ్ చేయాలి, దేన్ని టచ్ చేయకూడదని కూడా ఐడియా ఉంటుంది మాట్లాడేటప్పుడు, ప్రిడిక్షన్ చేసేటప్పుడు కూడా. అర్థమైందా? వీళ్ళ భావాధిపతి వెళ్ళి ఒక క్రూర భావంలో పడ్డాడు, ఆ భావాన్ని మీరు టచ్ చేయకుండా వాళ్ళ జాతకం చెప్పాలి. ఆ భావాన్ని ట్రిగర్ చేసి నువ్వు ఇలాగని చెప్పి అనకుండా జాతకం చెప్పాలి. లేదనుకోండి, ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఆస్ట్రాలజర్ మీద బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఏం అనలేక బయటికి వెళ్ళి తిట్టుకునేది కూడా ఉంటుంది. కొన్ని కొన్ని భావాలు, క్రూర భావాలు మీరు టచ్ చేయమాకండి. క్రూర భావాలకు మీరు ఏంటంటే కౌన్సిలింగ్ ఇవ్వండి. ఇలా కష్టపడాలి, ఎంత చేయాలి, అప్పుడే నీకు ఇది వస్తుంది, నువ్వు ఎఫర్ట్గా దిగాలి. అర్థమైనా? నీకు ఊరికి ఈ సెక్టర్ రాదు, వేరే ఈజీగా వస్తాయి. ఇక్కడ నువ్వు అదృష్టవంతుడివి, ఇక్కడ కూడా అదృష్టవంతుడే, కానీ నువ్వు వెళ్తే వస్తుంది, నీ చేతికి ఎత్తుక్కుంటా రాదు అని చెప్పి మనం ఏంటంటే
మనం వాడే పదాలు ఏంటంటే చాలా జాగ్రత్తగా వాడుతూ మాట్లాడాలి క్లయింట్స్. అర్థమైందా? అర్థం కాదు. ఇప్పుడు ఒక ఆశాల దగ్గర లాజిక్ ఒకటి ఉంటుంది, అప్పట్లో అయిపోయాడు. ఒక ఆశాల దగ్గరికి ఒక జాతకం ఉన్నాడు వచ్చాడంట. చేయి చూపించగానే అది ఆశాల అంట, నీ కళ్ళ ముందే నీ కొడుకులు చచ్చిపోతారు, నీ మనవాళ్ళు చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు అన్నాడంట. నీ ఆయన చచ్చిపోతారు, మీ అమ్మ మీ నాన్న చచ్చిపోతారు అంటే, ఏంటి ఇటు కనిపించా నా కళ్ళ ముందు ఉంది అందరూ చచ్చిపోతారు అంటాడు అని చెప్పేసి తిట్టేళ్ళాడు. ఎందుకంటే ఆస్ట్రాలజర్ పాపం అతను కరెక్ట్గా చెప్పాడు. ఇంకో ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తే, ఆహా అద్భుత యోగం మహాయోగం, ఇంతటి దీర్ఘాయు యోగం నేను చూడలేదు, నువ్వు మీ ఆయన కంటే మీ మనవాళ్ళ కంటే అందరికంటే ఎక్కువ కాలం నువ్వే బతుకుతావు అన్నాడు. అర్థం ఒకటే రెండుది, వాళ్ళందరూ నీ కళ్ళ ముందు చచ్చిపోతారన్నా నువ్వు వీళ్ళందరికంటే ఎక్కువ కాలం బతుకుతావు అనేది కూడా అర్థం. ఎందుకంటే మనం చెప్పే విధానం. ఆస్ట్రాలజీ ఏంటంటే కొన్ని పదాలు వాడేటప్పుడు ఒక క్లయింట్కి ఏంటంటే మనం ఎంత సాఫ్ట్గా చెప్పుకుంటూ వెళ్ళాలి. క్రూరగ్రహం ఉంది, నువ్వు అక్కడ కష్టపడిపోతావు, నువ్వు కష్టపడాలా, కష్టపడకపోతే దక్కదు, ఇలాంటివి చెప్పకూడదు. ఇక్కడ ఈ విషయంలో నీకు ఎవరు ఎత్తుక్కొని తేరనైనా నువ్వు వెళ్ళి తెచ్చుకోవాలి, ఇది సెల్ఫ్ సర్వీస్ అని చెప్పాలి. ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు వచ్చి సర్వీస్ చేసి వెళ్తారు, వెయిటర్ వచ్చి. కొన్ని హోటల్స్కి వెళ్తే మనం సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి. మనమే టోకెన్ తీసుకోవాలా, మనమే వెళ్ళి వడ్డించుకొని రావాలి, మనమే చట్నీ వేసుకొని రావాలి. ఆ సెల్ఫ్ సర్వీస్ అని పెట్టేశాడు బోర్డు. ఇష్టం ఉన్నవాడు వస్తాడు, లేకపోతే లేదు. కొంతమంది సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటే ఇష్టం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి కూర్చుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఏ మినరవ కాఫీ లాంటి సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఎప్పుడుగా వస్తారు, వెయిటరు వచ్చిన ఆర్డర్ తీసుకుంటాడు, మళ్ళీ తీసుకున్న పావు గంటకు వస్తాడు. అర్థం రెడీగానే ఉంటుంది అక్కడ, కిచెన్లోకి వెళ్తాడు, అది రెడీగా ఉంటుంది. కానీ ఆ హోటల్ ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక కాఫీ ఒక 200 300 ఉంటుంది. మనం బయట కాఫీ కావాలనుకోండి సెల్ఫ్ సర్వీస్ ₹20 అయిపోతుంది. అర్థం. ఆ హోటల్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్తో కాసేపు మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం. వీళ్ళు 200 తీసుకుంటున్నారు, 300 తీసుకుంటున్నారు. అదేంటి, ఒకటి స్టేయింగ్ తీసుకుంటారు, రెండోది వాళ్ళు ఎంతసేపు రారు బయటికి. మినిమం టైం పెట్టుకుంటాడు, ఒక 10 మినిట్స్ తర్వాత వద్దాం, 15 మినిట్స్ తర్వాత వద్దాం. 10 మినిట్స్ తర్వాత వస్తాడు, కాఫీ తెచ్చిస్తాడు. వీళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నారు, ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చాం కదా, ఇప్పుడు వాళ్ళు మన కోసం ఫ్రెష్గా మేకింగ్ చేస్తారు, అందుకే టైం పట్టిద్ది అనుకుంటారు. అంటే ఇక్కడ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. అట్లాగే మీరేంటంటే మీ క్లయింట్ వచ్చినప్పుడు ఇలాగా క్రూర రాశిలో పడ్డే గ్రహాలు అనుకోండి, మీరు సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలండి. ప్రతిదీ మీరు దగ్గర ఉండాలండి, మోసపోకుండా. మీరు చాలా తెలివిగలవాళ్ళు, మీరు ఎవరు నమ్మరని మాకు తెలుసు, మీకు జాగ్రత్తలు ఎక్కువ అని తెలుసు అని చెప్పి మనుషుని ఏంటంటే ఇండైరెక్ట్ గా మోటివేట్ చేయడం అనేది కావాలి. అర్థమైందా? నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే మోసపోతావు, ఇలా పోతావు అని చెప్పి మనం నెగిటివ్ ఫీడింగ్ చేయకూడదు. మీరు ఈ పని మీద మీరు చాలా ఇంట్రెస్ట్ చేస్తారు, మీరు దగ్గరుండే చేపించుకుంటారు, మీ గురించి చాలా స్పెషల్గా చెప్పాల్సిన పని ఉంది. మీరు ఏదైనా బెస్ట్ క్వాలిటీ కోసం కష్టపడి దగ్గరుండి ఏ పనైనా చేపిస్తారు, మీరు లేకపోతే పనులు ముందుకు అవ్వని మీకు తెలుసు కదా అని చెప్పి మనం చెప్పాలి. అంటే అర్థం ఏంటి, నీ పని నువ్వే చేసుకోవాలి నాయన అని. అంటే మనం వాడే మాట ఎలా ఉండాలి అన్నది కూడా మీరు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రాష్ట్రాలు దర్శనం కదా, మనకు ద్వితీయం క్రూరం పడవచ్చు, సాఫ్ట్ పడచ్చు, ఏదైనా పడవచ్చు. లేదా మనం ద్వితీయ భావంలో అశుభ గ్రహాలు చూడొచ్చు, అశుభ గ్రహాల స్థితి పొందొచ్చు. కానీ ఈ జ్ఞానం వల్ల మనం ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని ప్రాక్టీస్ చేసి మాట్లాడతాం. న్యాచురల్గా మాట్లాడితే మన మాట సరిగ్గా రాకపోవచ్చు మనకి, కానీ ప్రాక్టీస్ చేస్తే ఏ పర్సన్ అయినా పర్ఫెక్ట్ అవుతాడు. జ్ఞానం అనేది మనం పర్ఫెక్ట్గా అయ్యే విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. అందులో మీరు రాష్ట్రాలు తెలుసు కదా, మొత్తం పాజిటివే మాట్లాడాలి. మొత్తం పాజిటివ్ మాట్లాడాలంటే అక్కడ నెగిటివ్ను కూడా పాజిటివ్గా చెప్పాలి. పాజిటివ్గా చెప్పాలి కదా, నువ్వు చచ్చిపోతావు తొందరగా నవ్వుతా చెప్పకూడదు. ఆడిపోతాడు ఇడిపోతాడు. మీరేం చెప్పారు కదా సార్ పాజిటివ్గా చెప్పాను అందుకే నవ్వుతూ చెప్పారు సార్ అనమాకండి. ఎందుకంటే ఆ విషయానికి ఎలాంటి పదాలు వాడాలి, ఏ విధంగా చెప్పాలని మీరు 1 4 సార్లు ఆలోచించుకుంటా వాళ్ళకి ఆనందం ఇచ్చేటట్టు చెప్పాలి. ఒక పర్సన్ బాగా ఎక్కువ కాలం బతుకుతున్నాడంటే ఆయన కళ ముందు అందరూ చచ్చిపోతారంటే బాధే కదా, అది ఒక రకమైన పేటే.
అదేనా? కట్టుకున్నోళ్ళు అయినోళ్ళు ఈనోళ్ళు అందరూ తన ముందు చచ్చిపోతానంటే ఆ మానసిక పీడతో బాధగా ఎక్కువ కాలం ఉండాలి కదా. మనం అదేం చెప్పం కదా. నీకు ఎక్కువ ఆయుషం దీర్ఘాయుష్యం ఉంది, నువ్వు లోక కళ్యాణాన్ని పుట్టావనాలి. అప్పుడు ఏంటంటే ఇతను తన పీడను చేయిస్తాడు. నీ కర్మ లోకానికి రుణం ఉంది, నువ్వు ఏదో ఒకటి సాధించవచ్చు ఓల్డ్ ఏజ్ లో కూడా అంటే ఇతను 10 మంది కోసం ఏదైనా చేయిస్తాడు, ఒక వృత్తిలోకి వెళ్ళిపోతాడు, ఒక ఎడిక్షన్ వస్తుంది. తన కళ్ళ ముందు ఎంతమంది వెళ్తున్నా కూడా అతను ఏంటంటే భగవద్గీత అలవాటు అయ్యింది అతనికి. అదా? అతను ఒక స్ట్రాంగ్ విల్కి వెళ్తాడు. ఏ పర్సన్ అయినా సరే విల్గా కూర్చోబెట్టడం అస్ట్రాల్ థెరపీ. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. కొంతమందికి తెలుసు, నాకు మాట్లాడటం సరిగ్గా రాదు, కొంతమంది బాగా మాట్లాడగలరు. నేనేంటే రానాళ్ళ కోసం చెప్తాను. పిల్లలు ఉన్నారు కదా, కిడ్స్ ఇక్కడ, చిన్నపిల్లలు, తొందర ఎక్కువ. అర్థమైందా? మనం ఎక్కడ ఎంత పేషెన్స్ ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి, ఎంత సహనం ఉండాలి అనేది ఇంపార్టెంట్. ఇది చిన్న టాపిక్ ఏనమ్మా, క్రూర సౌమ్య అని మీరు ఏంటంటే చాలా జాగ్రత్తగా వాడండి. ఎందుకంటే ముందు ఒక చాప్టర్ రాగానే తొందరపడమాకండి, చెప్దాము చాప్టర్ రాగానే ముందు ఆ చాట్ని బాగా అబ్జర్వ్ చేయండి, స్టడీ చేయండి. ఆ పర్సన్ యొక్క, మన ముందు కూర్చున్న పర్సన్ యొక్క మానసిక స్థితి ప్రతిదీ స్టడీ చేయాలి. స్టడీ చేసిన తర్వాత ఏ విషయం మనం చెప్పాలి, వాళ్ళకి ఏది చెప్పకూడదని చెప్పి మీరు చాలా ఫిల్టర్స్ చేసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? ఎంత కష్టాన్నైనా కూడా ఫస్ట్ నిదానంగా తీసుకెళ్తూ ఉండాలి. లైన్ బై లైన్, లైన్ బై లైన్ తీసుకెళ్తూ ఉండాలా. వేరే విషయాలు మీరు మాట్లాడుతూ ఉండాలా కాసేపు వాళ్ళతో. మళ్ళీ ఒక వాళ్ళ మానసిక స్థితిని ఒక లైన్లో తీసుకుంటూ ఉండాలి. అప్పుడు నిదానంగా మనం చెప్పాల్సిన కఠిన విషయాల్ని ముందు రెమెడీ చెప్తా, కఠిన విషయం చెప్తే వెళ్ళాలి. అర్థమైందా? ఇక్కడ జాగ్రత్త పడాలి, ఇక్కడ తేడా పడుతుంది, కానీ దీనికి ఈ విధంగా చేసుకుంటే దాన్ని ఓవర్టేక్ చేయొచ్చు. అలాగా మీరు రెండు రకాలుగా చాలా బ్యాలెన్సింగ్ గా తీసుకెళ్ళాలి. అర్థమైంది, అర్థం కాదు? ఇప్పుడు మనకి బళ్ళకి ఏమంటారు, షాకప్స్ అంటారు కదా. గతుకులు వెళ్ళినా గుంటలు వెళ్ళినా కూడా మన బాడీకి ఏం కాదు. అలా మీరేంటంటే మీ మాటలకు అవి పెట్టుకోండి, స్ప్రింగ్ లాగా ఉంటాయి. అది డివైడర్ లేకినా గుంటల్లోకి వెళ్ళినా కూడా మన నడుముకి బాడీకి ఏం కాదు, మన జర్నీ బాగుంటుంది. అలాగా మీరు ఒక పర్సన్ని గైడ్ చేసేటప్పుడు కానీ, జాతకాలు చెప్పేటప్పుడు కానీ మీ నోటికి ఆ షాకప్స్ని పెట్టుకోండి. ఎప్పుడు ఏది మాట్లాడాలి, మన కష్టాలు ఏదో మనమే ముందు పడదామని పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా మాట్లాడారనుకోండి, యాంగ్జైటీ ఉండకూడదు లైఫ్లో. నేర్చుకునేటప్పుడు యాంగ్జైటీ ఉండకూడదు. యాంగ్జైటీ వల్ల మనం కొన్ని విషయాలు దాటేసి నేర్చుకుంటాం. అర్థమైందా? చెప్పేటప్పుడు యాంగ్జైటీ ఉండకూడదు. ఏ విషయాన్ని దాయాలి, ఆ దాయాల్సిన విషయాన్ని సుతిమెత్తంగా అర్థవంతంగా ఎలా చెప్పాలి అని చెప్పేసి ఒక స్క్రీన్ ప్లే అనేది రన్ అవ్వాలి మీ బ్రెయిన్లో. అర్థమైందా? డైరెక్ట్గా జాగ్రత్తగా ఎలా పెడితే అలా వెళ్ళిపోయారు అనుకో, మీరు గైడ్ చేయలేరు. మంచి జరగాల్సిన వాళ్ళ విషయంలో కూడా వాళ్ళు సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతే చెడు జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళ కర్మ ఎందుకు వచ్చారా మా కాష్టాల దగ్గరికి అని చెప్పి ఏ క్లయింట్ ఫీల్ అవ్వకూడదు. వెళ్ళకుండా ఉండకపోయేదే అని చెప్పేసి బాధపడకూడదు. అర్థం? ఏ రెమెడీ చేయకపోయినా మీ దగ్గరకు వచ్చి అరగంట మాట్లాడి గంట మాట్లాడి వెళ్తే ఇక్కడే వాళ్ళకి ఎనర్జీ వచ్చేయాలి, మీ దగ్గరే ఆనందంగా నవ్వుతా బయటికి వెళ్ళాలి. అర్థమైంది, అర్థం కదా? ఫుల్ కాన్ఫిడెన్స్తో బయటికి వెళ్ళాలి. కాన్ఫిడెన్స్ ఎప్పుడు దెబ్బతిందాం. సరే అమ్మా, క్లాస్ క్లోజ్ చేద్దాం.